ప్రార్థన అనుకుంటే నీ పరిస్థితులను మీద వాటిని ఓవర్కమ్ చేస్తావు నువ్వు. ఎగ్జాంపుల్, పక్షిరాజు బాగా గాలి దుమారం వస్తుంటుంది కదా, పక్షిరాజు ఏం చేస్తుంది తెలుసా? ఆ గాలినే ఆశ్రయించుకుంటుంది. అది ఇంకా పైకి ఎగురుతుంది అట. ఐ మీన్ రహస్యం చెప్పాలన్నా, లోకంలో ఎంత చీకడెత్తే దేవుని బిడ్డలంతా తెలుస్తారు. ఇది రహస్యం, ఇది. హల్లెలూయా. నీకు ఎంత వ్యతిరేకమైన పరిస్థితులు వస్తాయో నువ్వంతా లేస్తావు. ఇది రహస్యం, ఇది. హల్లెలూయా. అయితే ఈ వ్యతిరేకమైన పరిస్థితుల మధ్యలో మనం ఎట్లా ఉండాలంటే పక్షిరాజు వలె ఉండాలి. అన్ని పక్షులు కింద ఉంటాయి, కానీ పక్షిరాజు ఏం చేస్తుంది తెలుసా? ఆ గాలి ద్వారాన్ని ఆశ్రయించుకొని ఇంకా మీదికి ఎగురుతుంది. ఎక్కడికి పోతుంది అంటే మేఘాల కంటే మీదికి వెళ్ళి సురక్షితమైన ప్రాంతంలో ఉంటుంది. నువ్వు అట్లా ఉండాలి. ఇది ఎట్లా కార్యం ఎట్లా జరుగుతుంది?